హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఉచిత పథకాలపై షాక్ అండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశంలో చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారండి. ఆయా రాష్ట్రాల్లోని వివిధ వర్గాలకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని అయితే తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ వెల్లడించారండి. ఈ క్రమంలోనే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణాల గురించి ఆవిడ ప్రస్తావించారు. ఇవి ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు హామీ ఇచ్చి ఉచిత పథకాలను ప్రస్తుతం సమర్థించుకోవచ్చు, కానీ ప్రజల అభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారండి. కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకము, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆమె సంధించారు. ఇక ఫ్రీ బస్ పథకంతో పాటు మరో 5 హామీలతో గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవని చెప్పకుండా ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి అదే సమయంలో పురుషులపై బస్సు ప్రయాణ ఛార్జీలు రెట్టింపు చేయడం వల్ల ఆ కుటుంబాలపైనే తిరిగి మళ్ళీ భారం పడుతుందని నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కొందరు వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేసి వాటిని మరికొందరికి పంచుతున్నారని, నిజంగా ఉచిత పథకాలకు అర్హులైన వారికే అవి దక్కాలని తెలిపారు. ఏది ఏమైనా ప్రభుత్వాలకు ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం నుంచి త్రాగునీరు, విద్యుత్తు, ప్రాథమిక ఆరోగ్యము, వైద్య రంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు నుంచి ఎవరైనా లబ్ధి పొందవచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపుదారులపై అది ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుందంటూ స్పష్టం చేశారండి నిర్మలా సీతారామన్.